హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగ్ పద్మ. ఈరోజు వచ్చేసి సింపుల్గా క్యారెట్ తురుము అయితే చూపిస్తానండి. ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 2 నిమిషాల్లో కంప్లీట్ అయిపోద్ది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దారండి. ఇప్పుడైతే నేను 1 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నానండి. అది వేగేసరికి కూడా ఒక పావు కేజీకో హాఫ్ కేజీకో వస్తుంది కర్రీ. సో మొత్తం తురిమి పెట్టేసుకున్నాను. మీకు ఏ బ్లేడ్లో అయితే సన్నగా రావాలనుకుంటారో ఆ బ్లేడ్తో ట్రై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దవే తురుము పట్టుకున్నాను. కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని వేడెక్కాక తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియను, కొంచెం తెల్ల నువ్వులు వేసాను. మీకు తెల్ల నువ్వులు కావాలంటే విడిగా వేయించేసుకొని పొడి చేసుకొని వేసుకోవచ్చు. అదేవిధంగా కరివేపాకు, తురుము పెట్టుకున్న క్యారెట్ అన్నీ అయితే వేసేసాను. ఇప్పుడు కలుపుకుందాము. నాకు కడాయి ఫుల్గా వచ్చేసిందండి. ఇప్పుడైతే అది మగ్గడానికి సాల్ట్ అయితే వేసేద్దాం. 1.5 స్పూన్ వరకు వేసానండి, ఎందుకంటే క్యారెట్ కొంచెం తీయగా ఉన్నాయి కాబట్టి వేసాను. హెల్దీ రెసిపీ అండి ఇదనేది. ఇంకోటి ఏంటంటే ఇది చపాతీలోకైనా తినొచ్చు అండి. కొంచెం ఇదే కర్రీ దోశల మీద చల్లుకొని కూడా తినొచ్చు, చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడైతే సాంబార్ పౌడర్ వేద్దాం. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కలిపి కొట్టుకున్నాం కదండి. ఆ కొట్టిన పౌడర్ ఏదైతే ఉందో ఒక డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కలుపుకున్నాక కొంచెం 5 నిమిషాలు మగ్గనిచ్చి కారం కూడా వేద్దాం 1 స్పూను. నేను ఇంతకు మించి ఎక్కువ కారం అయితే వేయనండి. మా పిల్లలు స్పైస్ అని చెప్పి అరుస్తుంటారు, అందుకని తక్కువే వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా, క్విక్గా, టేస్టీగా, త్వరగా అయిపోతుందండి. కొంచెం అనేది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. మనము ఎక్కువ రైస్ పెట్టుకున్నా కానీ ఒకవేళ కర్రీస్ తక్కువగా ఉన్నా సరే మనం ఎక్కువ అన్నంలో కలుపుకోవచ్చు ఈ క్యారెట్ తురుము అనేది. అదే క్యారెట్ ముక్కలు అనుకోండి, ఎంత కూర వేసుకుంటే అంత అన్నంలో తినాలి. అది ఇది అంత అవసరం కూడా లేదండి. ఎంత కూర కొద్దిగైనా సరే అన్నం ఎక్కువ అన్నంలో కలుస్తుంది, అంత బాగుంటుంది. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దండి. సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.